మరదళ్ళతో కొంటే మరదళ్ళతో ఊరే ఉప్పొంగుతుంటే. విన్నాం కదా, ఆ వాయిస్ వినగానే ఎవరో మీకు తెలిసిపోయి ఉంటుంది. అక్షరాలు తెలియకపోయినా గాత్రంతో కట్టిపడేస్తుంది. సంగీతం నేర్చుకోకపోయినా సరిగమలు పలికించగలదు. ఆమె స్వరం వీణుల విందు చేస్తుంది. అక్షరముక్క రాకున్నా సంగీతం తెలియకున్నా అలవోకగా పాట పాడేస్తుంది. ఓ సాధారణ మహిళ ఇప్పుడు వాట్సాప్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఎందరెందరో సంగీత ప్రముఖులతో సభాష్ అనిపించుకుంటోంది పల్లె కోకిల. క్లాస్ అయినా మాస్ అయినా బేబీ పాటకు ఫిదా అవ్వాల్సిందే. సినీ పరిశ్రమ నుండి బేబీకి ఆఫర్లు వస్తున్నాయి. సో మనతో లైవ్లో బేబీ జాయిన్ అయ్యారు. బేబీ గారు ఎలా ఉన్నారు? ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. వాయిస్ తగ్గిపోయిందండి పెద్దగా. వినిపిస్తుందా బేబీ గారు? వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ పైకి రావట్లేదమ్మా. సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు సౌండ్ పైకి రావట్లేదమ్మా. మీ మాట వినిపిస్తా. అమ్మా సంక్రాంతి శుభాకాంక్షలు తల్లి. మీకు కూడా. ఎలా ఉన్నారు మీరు? మీకు కూడా సంక్రాంతి. బాగున్నాను తల్లి. మీకు ఫస్ట్ మనం సాంగ్తో స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్. మీకు బాగా పాపులారిటీ తీసుకొచ్చిన సాంగ్ ఉంది కదా, ఓ చెలి, ఆ సాంగ్తో స్టార్ట్ చేద్దాం. అవును తల్లి. మీతో చాలా మాట్లాడాలి. అలాగే తల్లి. మీ సౌండ్ కొంచెం తక్కువ వినిపిస్తుంది తల్లి నాకు. ఓకే, స్టార్ట్ చేద్దామా? బేబీ గారు సాంగ్ పాడతారా? అలాగేనమ్మా, పాడతాను తల్లి. ఓకే. బేబీ గారు మీ పాట కోసం వెయిట్ చేస్తున్నాం. మీరు స్టార్ట్ చేస్తారా సాంగ్? పాడతానమ్మా. వైరల్ అయిన పాట పాడతానమ్మా. ఫస్ట్ TV9 వారికి ధన్యవాదాలు తల్లి. నేను వైరల్ ఇంత మంచి పేరు తెచ్చిన ఈ పాటతోనే నేను ప్రారంభించాలనుకుంటున్నానమ్మా. ఓ చెలియా నా ప్రియ సఖియా, చేయి జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరచితినే, నీ గండెలలో చిక్కుకుంది అని నీ పదములు చేరితినే, ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పనులు సోలెనులే, ఓ చెలియా నా ప్రియ సఖియా, చేయి జారెను నా మనసే. బేబీ గారు, మీరు ఒక మంచి గాయని, మీలో ప్రతిభ ఉందని లోకానికి తెలియచెప్పిన పాట ఇది. అవును తల్లి. రాణి ఎలా ఉన్నారు? అవును తల్లి, బాగున్నారు తల్లి, బాగున్నారు. ఎందుకంటే ఆమెనే మీకు హెల్ప్ చేశారు కదా. ఫస్ట్ మీ సాంగ్ విన్న తర్వాత సోషల్ మీడియాలోకి మీ పాట రావడానికి కారణం రాణి అని చెప్పారు కదా, వాళ్ళంతా బాగున్నారా? అవును తల్లి, అందరూ బాగున్నారు తల్లి, అందరం బాగున్నాం తల్లి. మనం ఇదే TV9 స్టూడియోలో లాస్ట్ టైం, అంటే ఫస్ట్ మీరు మీ పాటని సోషల్ మీడియాలో తెలిసిన తర్వాత మనం ఒకసారి కలిసి మాట్లాడుకున్నాం. మీరు చాలా పాటలు వినిపించారు. అదే రోజు కోటి గారు మాట్లాడారు మీతో. తర్వాత కొంతమంది ఆర్పి పట్నాయక్ వంటి దర్శకులు, సింగర్స్ మీతో మాట్లాడారు. అవునమ్మా, అవును తల్లి. సో ఆ తర్వాత ఏమైంది అనేది ఒకసారి మనం మాట్లాడారు తల్లి. అలాగమ్మా. ఈ పాటలు పాడే క్రమంలో అప్పటి నుండి బేబీ గారి లైఫ్లో కొన్ని చేంజెస్ అయితే ఖచ్చితంగా మేము చూస్తూ ఉన్నాం. అంటే మిమ్మల్ని చూస్తే అది అర్థమవుతుంది. మీరు అదే అనుకుంటున్నారా? మీలో కొద్దిగా మార్పు వచ్చిందని? మార్పు అంటే అమ్మ, నాలో ఒకవేళ నా శరీరాన్ని, నా ముఖాన్ని మార్చగలిగారేమో కానమ్మా, నేనైతే అలాగే ఉన్నానమ్మా, స్వచ్ఛంగా అలాగే ఉన్నాను. అయ్యో, మొదట్లో ఎలా వచ్చాను తల్లి? స్వచ్ఛంగా ఉన్నారు. నేను నా మార్పు అలాగే ఉన్నానమ్మా.
మీలో ఏదైతే మార్పు, ఎందుకంటే ఇంతకు ముందు సంగీతంలో మీకు ఏమి తెలియకుండా అలవోకగా పాడేశారు, కానీ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎంతో మంది సలహాలు, అంటే కోటి గారు కావచ్చు, మిగిలిన వాళ్ళు మీకు ఎన్నో సలహాలు సూచనలు ఇస్తూ మీలో ప్రతిభను బయటకు వచ్చే విధంగా వాళ్ళు ట్రై చేశారు. ఆ మార్పు గురించి నేను అంటున్నాను. అవును తల్లి, తల్లి నిజం తల్లి. నాకు సంగీతం గురించి నాకు తెలియదమ్మా. అలాగే నేను నా మానాన్ని నేను పాడుకోవడం, నేను నాకు వచ్చిన పాట పాడుకోవడం, నేను ఏదో సరదా కోసం అలాగా నా జీవితం వంట చేసుకుంటూ పని చేసుకుంటూ పాడుకుంటూ ఉండేదాన్ని అమ్మ ఇంతకాలమును. ఇప్పుడు నేను ఇలా మీరందరూ తీసుకొచ్చి మీ ఛానల్ ద్వారాగా మీరందరూ నన్ను కోటి సార్కి పరిచయం చేయడం, అలాగే అందరికీ చిరంజీవి గారికి పరిచయం చేయడం, అందరూ అభిమానాన్ని నేను పొందడం, ఈ పాట ఏ విధంగా పాడాలనేది నేను కోటి సార్ నుంచి నేర్చుకున్నాను. వారి టీము బోల్ బేబీ బోల్లో పరిచయం చేసేటప్పుడు ఆ పాటలో ఎలా పాడాలో, ఏ రీతిగా శృతి అది ఎలాగా సరి చేసుకోవాలనేది నేర్చుకున్నానమ్మా. అవునా? ఇవన్నీ మీకు ఇప్పుడు అర్థమయ్యా? అంటే మీరు అన్నట్టుగా మొట్టమొదటి చెప్పండి. అవునమ్మా, అంటే మీరు శృతి గురించి వీటి గురించి చెప్తూ ఉన్నారు కదా, సో వీటన్నింటి గురించి మీకు ఇప్పుడు కొద్దిగా అంటే వాళ్ళ దగ్గర నుండి మీరు ఏదైతే గ్రహించారో ఆ ఐడియా వచ్చిందా మీకు? ఏదైతే గ్రహించానంటే అమ్మా, నేను రాసుకునే పరిస్థితి నాకు లేదు కనుక చెప్తే వినడం అనేది కష్టంగా ఉందమ్మా నాకు. అయితే ఇంకా ఉండి కొద్దీ నేను ఏమైనా మార్చుకోగలుగుతానేమోనేమో, కానీ ఇప్పుడైతే ఇది పలానా ఇది పలానా అని నేర్చుకోవడం కోసం నేను చాలా ప్రయత్నం చేస్తున్నానమ్మా. ఆల్రెడీ నేను 2 మూవీలో పాటలు పాడానమ్మా. అది ఒక రికార్డింగ్ థియేటర్లో పెట్టి పాడించడం జరిగిందమ్మా. అది మరి అందరికీ నచ్చిందో లేదనేది ప్రజలకు తెలాలి. నేనైతే పాడానమ్మా 2 సినిమాలు. అన్నపూర్ణమ్మ గారు మనవడు సినిమాలో ఒక పాట పాడానమ్మా, మనవరాలు, అన్నపూర్ణమ్మ గారు మనవరాలు, శివనాగేశ్వరరావు గారు పాడించారమ్మా నాతో. పలాస సినిమాలో పాడారు అమ్మా. అన్నపూర్ణమ్మ గారు మనవడు సినిమాలమ్మా గుర్తుకొస్తున్నాయనే పాటమ్మా. అది థియేటర్లో పాడని కనుక అది బిట్ల కింద పాడిస్తారు కదమ్మా, అది నాకు కొంచెం పాడడం కష్టం అవుతుందమ్మా. ఓకే, తర్వాత ఇంకొక సినిమాలో కూడా పాట పాడన్నారు కదా, అదే సినిమా పాట నాకు ఇచ్చిన పాట అది పలాస మూవీ అని చెప్పారమ్మా. మన రఘు కుంచే గారు మొన్న ఇక్కడ హైదరాబాద్ నుంచి నిన్న వచ్చానమ్మా. నేను అంతకు ముందే 2 రోజుల ముందర పాడించారమ్మా నాతో. అది ప్రైవేట్ ఆల్బమ్ అనుకుంటా కదా, రఘు కుంచే గారు మీతో చేయించింది ఒక ప్రైవేట్ ఆల్బమ్ అనుకుంటా కదా? కాదమ్మా, సినిమాలో పాట. ఓకే, కాదమ్మా, సినిమాలో కూడా పాడించారమ్మా. 3 రోజులైంది ఆ పాట పాడించి. అవునమ్మా, అది ఇంకొక 17వ తారీఖుని వదులుతానని చెప్పారమ్మా. పూర్తి పాట ఇస్తానని చెప్పారమ్మా రఘు కుంచే గారు. మొత్తం శరణాలు పల్లవి కూడా ఇస్తానని చెప్పారు తల్లి. ఏదో ఒక్కసారి ఆ పల్లవి పాడతారా? పాడతానమ్మా. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. పల్లె కోయిలమ్మ తెల్లవారి కూసెక్కుతే నా పాట, పంట చేనులోన పైరు కంకి పైన గాలే నా తాళం. ఏలేలో ఏలేలో నా నవ్వే ఉయ్యాలో. ఏలేలో ఏలేలో నా నవ్వే ఉయ్యాలో. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. నమస్తే తల్లి. బేబీ గారు, ఈ పాట చాలా మందికి చాలా నచ్చింది, ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ పాటను మీతో రఘు కుంచే గారు పాడించిన ఆ వీడియో ఏదైతే బయటకు వచ్చింది, మీరు చూసారా అది? అవును తల్లి, వచ్చింది తల్లి. అంటే అది పాడించడం, రికార్డింగ్ థియేటర్లో పాడించడం, నాతో మాట్లాడడం అది పెట్టారమ్మా, నేను చూసాను తల్లి. చాలా బాగుందండి అది. అవునమ్మా, అవును. ఇంకేమైనా డ్యూయట్ సాంగ్స్ మీతో పాడించారా? నా జీవితం మీద డ్యూయట్ అంటే అమ్మా, అది
ఇంకొక సింగర్ మేల్ సింగర్ ఎవరైతే నాకు తెలియదమ్మా. అది డ్యూయట్ పాటేనమ్మా, పలాస మూవీలోది డ్యూయట్టే తల్లి. నేను పాడించింది నాతో పాటు నేను పాడేది అయిపోయింది. మరి అవతల సింగర్ ఎవరో నాకు తెలియదమ్మా. మేల్ సింగర్ ఎవరో నాకు ఇంకా తెలియదమ్మా. ఎవరితో పాడిస్తున్నారు? రఘు కుంచే గారు. ఓకే, చాలా బాగా పాడించారమ్మా, బాగుంది ఆ పాట. నాకు కూడా చాలా నచ్చిందమ్మా. సినిమాకి ఆ పాట బాగుంటుందని నా మనసుకు అనిపిస్తుందమ్మా. ఓకే, కోకిల సింగర్ బేబీ మనతో ఉన్నారు. బేబీ గారు, ఇంకా డ్యూయట్ సాంగ్స్ మీరు పాడిన పాటల్లో 2 బాగా మంచి పాపులారిటీ వచ్చాయి, చాలా మందికి నచ్చాయి. అందులో విరిసెనలే హృదయాలనే పాట మీరు ఒకసారి పాడతారా మేడం? విరిసెనలే హృదయాలే అనే పాట. హృదయాల విరిసిన హృదయాన. సినిమా సాంగేనా అమ్మా అది? మీకు ఆ పల్లవి గుర్తుందా అండి? లేదమ్మా. పర్వాలేదు. ఓకే, ఇంకా అంటే హృదయాలకు అదా మేడం? పాడండి. ఓకే. విరిసిన హృదయాలకు కలిసిన బంధం కనుసైగలు చేయుచు ముచ్చటిల్చెనా. విరిసిన హృదయాలకు కలిసిన బంధం కనుసైగలు చేయుచు ముచ్చటిల్చెనా. తీయని మాటలే కమ్మని ఊసులే బంధువులు రాక స్నేహితుల హేళ మనసు మురి పిల్చులే. విరిసిన హృదయాలకు కలిసిన బంధం కనుసైగలు చేయుచు ముచ్చటిల్చెనా. చాలా బాగుంది అండి. వస్తే మేడం, ఈ పాట ఎక్కడ నేర్చుకున్నారు? ఇది ప్రైవేట్ పాటమ్మా. నేను అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకు మా వాళ్ళు పిలిస్తే ఈ పాట పాడేదాన్ని తల్లి. పెళ్ళిలో పాడించుకునేవారమ్మా నన్ను. తర్వాత మీరు కోటి గారితో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీని కూడా మీరు కలిశారు. పాడానమ్మా. అక్కడ వాళ్ళని కలిసినప్పుడు అంటే వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. ఆ రోజు మీరు ఏ పాటలు పాడారు? ఒకసారి ఆ పాట వినిపిస్తారా? అవును తల్లి, అప్పుడు పాడిన పాటమ్మా. లలిత ప్రియా కమలం విరిసినది కన్నుల కొలనిలో ఉదయ రవి కిరణం విరిసినది ఊహల జగతిలో లలిత ప్రియ కమలం విరిసినది. అంతే పాడగలనమ్మా. అక్కడ అదే పాడాను తల్లి చిరంజీవి గారి దగ్గర. ఆ ఒక్క చిన్న దానికే చిరంజీవి గారు చాలా అమ్మ 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 అన్నారమ్మ నన్ను. మా అన్న ఆయన చూసిన ఆ యొక్క సంతోషంలోనే నేను మునిగిపోయానమ్మా. చిరంజీవి గారు అంటే మామూలుగా నేను చిన్నప్పటి నుంచి కూడా చిరంజీవి గారు అంటే నాకు చాలా నేను వేరే అభిమానినమ్మా. ఆయన సినిమాలు ఎక్కువ చూసేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా నేను. తర్వాత ఆయన ఎదురుగా చూడడం, ఆయన నన్ను సురేఖమ్మ అమ్మగారు పిలవడం, నేను అది అమ్మగారు పిలవడం ద్వారాగా నేను అభిమాని అయితే చిరంజీవి గారికి నేను అభిమానమ్మా. ఎదురుగా చూసేసరికి నేను ఎలాగా నన్ను మీరు చూసారమ్మా. ఆ సంతోషాన్ని నిజంగా నేను చాలా ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. నేను ఎక్కడున్నా నేను చిరంజీవి గారిని మర్చిపోలేనమ్మా. అంతేకాదమ్మా, ఆర్థికంగా సాయం చేశారమ్మా నాకు ఆయన, అది కూడా మర్చిపోలేనమ్మా. కోటి సార్ గారు నాకు మంచి బహుమానమమ్మా. రానమ్మని పొగడకుండా ఉండలేనమ్మా. ఎప్పటి నుంచి ప్రతి ఛానల్లో కూడా ఆ తల్లిని నేను నా దేవతలాగే పూజించుకున్నానమ్మా. నేను ఎవరు ముఖ్యమంత్రిని కూడా కలిసారు ఆ అమ్మాయి నాకు అవును తల్లి ముఖ్యమంత్రి గారిని కలిసానమ్మా. వారు కూడా నాకు పాట చాలా మెచ్చుకున్నారమ్మా. చిన్న పల్లవి పాడించుకున్నారు, మెచ్చుకున్నారమ్మా.
ఏ పాట పాడారు? ఈవిడికి ఏ విధంగా అయితే మనం సాయపడగలుగుతామో అది చెయ్యి. మట్టి మనిషినని నేననే పాట నా జీవితమే కట్టిన పాటే పాడానమ్మా నేను అప్పుడు. వారితో ఆ పాట విన్నారైనా ఓపికగా విని నాకు చాలా మంచిగా ఆవిడ మాట ఇచ్చారమ్మా. వారు త్వరలో నా కోసం ఆలోచిస్తానన్నారమ్మా. ఇంకా ఇప్పుడు సినిమాల నుండి ఏమైనా ఆఫర్లు వస్తున్నాయా బేబీ గారు? తీసుకెళ్ళి వస్తున్నాయమ్మా. నేను ప్రస్తుతానికైతే 2-3 సినిమాలు పాడానమ్మా. నేను పాడించుకున్నారమ్మా నాతో. అలానే నాకు తమన్ గారు కూడా పాడిస్తానని అన్నారంటమ్మా. కోటి సార్ గారు చెప్పారు నాకు ఆ మాట. తర్వాత మన బాబు ఉన్నారు కదమ్మా, దేవిశ్రీ ప్రసాద్ బాబు గారు కూడా పాడిస్తానని అన్నారంట. అంటే ఏదో ఒక మంచి సాంగ్ తో మనం ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దాం. బేబీ గారు ఒక మంచి పాట. అమ్మ మంచి పాట అంటే నాకు ఇప్పుడు నేర్చుకున్న పాటల్లోకి అమ్మ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అవి. మరి అందులో నుంచి నేను మెలోడీయే పాడగలుగుతున్నాను ప్రస్తుతానికైతే. అలాంటి పాటలే సెలెక్ట్ చేసుకున్నానమ్మా. స్పీడ్ పాటలు అనేది ఇంకా వాటి మీద నేను దృష్టి పెట్టలేదమ్మా. అవి కూడా నేర్చుకుంటున్నాను. కోటి సార్ గారు సెల్లలో వేసారమ్మా నాకు పాటలు పంపిస్తున్నారు. ఆ పాటలు నేర్చుకుంటున్నాను నెమ్మదిగా. చదువు లేదు కనుక నెమ్మరు వేసుకోవాలి కనుక ఈ నెమ్మదిగా నేర్చుకుంటున్నానమ్మా. అందులో నుంచి నేను నేర్చుకున్న పాట ఇప్పుడే. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా, అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా, ఎదురుగా వస్తే చెప్పకాగిపోయే తలపున చూపేదెలా, ఒకసారి దరి చేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా, మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావి ఎలా. థ్యాంక్ యూ బేబీ గారు. ఇంకా సింగర్గా మీరు చాలా బాగుందండి. ఇంకా మీరు సింగర్గా ఎంతో మంచి పేరు తెచ్చుకోవాలని TV9 మనస్ఫూర్తిగా కోరుకుంటోందండి.